బావా మిలియన్స్ లో వ్యూస్ వచ్చేస్తాను. మానిటేషన్ అయిపోద్ది రేపా మా అబ్బాయి. ఎలా వస్తున్నారా? ఏం లేదు బా, ఇన్స్టాలో వీడియోలు తీయడం, యూట్యూబ్ లో దోచేయడం మామూలు ఉండదు. అంత బాగా మానిటేషన్ అయిపోయిన 15 రోజులకే మొదలెట్టంటారు. నేను సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కోట్లు 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 సంపాదించేస్తాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎంత ఆనందంగా ఉంటారు ఇద్దరికిద్దరనే. ఏం చేయరేటి మామూలుగా ఉండదా? మీ చేసే పని ఎప్పుడు చేయడురా. ఏం చేయరు ఇన్స్టాలో వీడియోలు తీయడం, యూట్యూబ్ లో దోచేయడం. అయిపోయిందా? సూపర్. అది అవుతుంది. మానిటేషన్ అయిపోతే బండి కొట్టేది అన్నాడు బాబు. టూర్ పెట్టరా ఇటు సైడే కదా. బుద్ధి దండం పెట్టండి రా. మీరు కూడా వీళ్ళలాగే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో పెడుతున్నారా? అయితే మీ ఛానల్ చాలా రిస్క్ లో ఉందని అర్థం. ఎందుకంటే ఈ ప్రాబ్లం గానీ వస్తే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ వదులుకోవాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని, అంటే మనకి క్రోమ్ లోని అంటే చాలా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో మంచిగా వ్యూస్ వచ్చినాయి, యూట్యూబ్ లో పెడితే వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి ఒక ఆశతో ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో పెడతారనమాట. అలా అయితే పెట్టకూడదు. లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వీడియోస్ పెట్టుకున్నారో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు. కానీ అది ఒక కండిషన్ అయితే ఉంటుంది. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైతే వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ కనుక అంటే మన దగ్గర ఒరిజినల్ ఫైల్స్, అంటే ఇప్పుడు మనం సొంతంగా ఇప్పుడు మన మొబైల్ తోటి కానీ మన కెమెరాతో కానీ ఏదైతే వీడియోస్ అయితే ఉంటాయో ఆ షూట్ చేసుకుని మనమే సొంతంగా ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ ఏదైతే ఒరిజినల్ ఫైల్ ఉంటుందో అది మనం యూట్యూబ్ లో పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఒరిజినల్ ఫైల్ ఉంటే అదే ఫైల్ తోటి యూట్యూబ్ లో మనం పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి కాపీరైట్స్ పడవు, అసలు ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. లేదు, మీరు ఏం చేస్తారంటే అది నా వీడియోనే కదా, అంటే నేనే తీసుకున్నాను కదా కెమెరాలో, అంటే ఆ వీడియోలు నేనే కదా కనబడుతున్నాను అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తాం తెలియక ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టేస్తారు. దానివల్ల మనకి రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అయితే వస్తుంది. అది కానీ వస్తే కనుక మన ఛానల్ మౌంటేషన్ అవుతుంది కదా. అయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత డిమౌంటేషన్ అయితే అవుతుంది. అంటే మనకి రెవెన్యూ అయితే ఆగిపోతుంది. మళ్ళీ మౌంటేషన్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడాలి, చాలా కష్టపడాలి. 3 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. 3 స్టెప్స్ కానీ మనం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తే, లేదంటే కొంతమంది ఒక స్టెప్ లో అయిపోతే, కొంతమందికి సెకండ్ స్టెప్ లో అవుద్ది, కొంతమందికి థర్డ్ స్టెప్ లో అవుద్ది. కానీ అది కూడా అవుతుందా లేదని చెప్పలేం. ఎందుకంటే రెవెన్యూ రాలినప్పుడు మనం ఛానల్ కి అసలు వీడియోలు చేసినప్పుడు దానికి ఎటువంటి ఉపయోగం లేదు కదా. లేదు, కొంతమంది ఫేమస్ అవడం కోసం చేస్తారు, ఒకవేళ అలా చేస్తే కనుక ఓకే. లేదు అంటే కానీ కొంతమంది రెవెన్యూ, అంటే చాలా మంది రెవెన్యూ కోసం చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే డబ్బులు సంపాదించడానికి వస్తారు. కాబట్టి మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేసి ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో కానీ పెట్టుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఛానల్ అయితే రిస్క్ అవుతుంది అనమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాం, అప్పుడు ఒకవేళ కొంతమంది ఓన్ వాయిస్ ఇచ్చి వీడియో చేస్తారు, కొంతమంది రీల్స్ కి డాన్స్ చేసి చేస్తారు, అంటే మనం మామూలుగా మూవీ సాంగ్స్ కి డాన్స్ చేసి చేస్తారు. అలా చేసినా సరే మనం యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు షార్ట్ వీడియోస్ ద్వారా. నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను, అంటే మన షార్ట్ వీడియోలు చేసినప్పుడు సినిమా సాంగ్స్ యూజ్ చేసుకుని మనం అంటే మన ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ కి మౌంటేషన్ ఆన్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ అది అలా చేయాలి ఏంటి, వాట్ ఏంటి అనేది మొత్తం కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్, అండ్ పైన ఐకార్డ్స్ ఉంటుంది. అండ్ చూడండి ఆ వీడియో అనేది. ఆ వీడియోలో క్లారిటీగా నేను షార్ట్ వీడియోలు చేసుకుని ఏ విధంగా మనం అంటే మూవీ సాంగ్స్ యూజ్ చేసుకున్నా సరే షార్ట్ వీడియోలు చేస్తూ ఎలా ఎర్న్ చేయొచ్చు ఏంటని చెప్పేసి దాంట్లో క్లారిటీగా అయితే చెప్పాను. లేదు, కొంతమంది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే కనుక మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. కానీ మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని, అంటే అదర్ ప్లాట్ఫామ్స్ లో కానీ, అంటే ఇన్స్టాగ్రామే కాదు ఫేస్బుక్ లో కానీ ఏదైనా సరే దేంట్లో వీడియోస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో అయితే పెట్టకండి. ఒకవేళ పెడితే కనుక ఏమవుతుందంటే రీల్స్ కంటెంట్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఒకవేళ మీరు పెట్టి ఉంటే కనుక వీడియోస్ ఇప్పుడే డిలీట్ చేసేయండి. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో పెట్టే, అంటే కొంతమందికి ఏమనుకుంటారు అంటే ఇలా చేస్తామని చెప్పేసి అనుకుంటారు, అంటే వీడియోస్ వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా డౌన్లోడ్ చేద్దాం పెట్టేద్దాం అన్నట్టుగా. ఒకవేళ ఆలోచన ఉంటే కనుక మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి. ఆ విధంగా పెట్టుకుంటే కనుక మీరు ఛానల్ రిస్క్ అయితే అవుతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతకు సెలవు. జై హింద్.